ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? ఒకవేళ 5 కోట్ల బడ్జెట్ 10 కోట్లు చేస్తాడేమో. ఇక్కడ కాదు, ఇంకెక్కడ మోగుతుంది? ఇదేంటి సెపరేట్గా మోగుతుంది? ఎవరిదై ఉంటుంది? హలో, సరే సరే సరే. అవునవునవునవును, మీరు ఫైనాన్సియరేనా? కాదండి, కారు నెంబర్ 1329. ఎవరికో ఇవ్వబోయి నాకిస్తానంటున్నారు. దేవుడా, వరాలిచ్చే దేవుడు అడగకుండానే ఇస్తాడంటారు, ఇదేనేమో. కానీ ఇలా ఇస్తున్నాడేంటి? కార్ పార్క్ లో కార్ డిక్కీ తెరిచి డబ్బు తీసుకోమంటున్నాడు. ఎవరు డబ్బో ఏమిటో మనకెందుకులే, సినిమా పూర్తయితే చాలు. కారు దగ్గరకు వచ్చాను. 4300. 4300 కరెక్టే. డిక్కీ ఎలా తెరవాలి? మంత్రం వేసినట్టు ఎలా తెరుచుకుందో. అరే, లోపల బ్యాగ్ కూడా ఉంది. ₹5 కోట్ల. అయితే ఈ బడ్జెట్ కి 5 సినిమాలు తీసేయచ్చు. అలగలగలగలిగే డబ్బుతో పాటు సెక్యూరిటీగా గార్డ్స్ కూడా పంపించారన్నమాట. అదిగో అయ్యగారు వస్తున్నారు. నువ్వేదన్నా మాట్లాడదలుచుకుంటే ఆయనతో మాట్లాడు. ఏమండే, మీరు అయ్యా అంటారేంటి? బాగా కుర్రోడు. బాబాయ్, కాల్ చేయరా బాబు, నీకు దండం పెడతాను. ఓవర్ యాక్షన్ చేయకో. ఈ యాక్షన్ ఎందుకు చేస్తానయ్యా? భయంతో ఒళ్ళంతా వణికిపోతుంటాను. ఎక్కడ్రా నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి షకీలా? అయ్యో, నేను చెప్తే మీరు నమ్మరు సార్. నేను దున్నపోతుగా పుట్టినా కూడా ఆ షకీల పోస్టర్లు తిని బతికేసేవాడిని. నేను మనిషిగా పుట్టినందువల్ల పోస్టర్ చూడడానికే పరిమితం అయిపోయాను. మీకు నిజం చెప్పాలి సార్, ఆవిడ కొండలా ఉంటుంది, నేను పొలలా ఉంటాను. నేను ఆవిడ్ని కిడ్నాప్ చేయగలనంటారా? సార్, మీ పేరేంటో? సార్, నేను ఇంతవరకు ఎవరిని ఉంచుకోలేదు సార్. మర్యాదగా షకీలని మాకు అప్పచెప్పు, లేదంటే షూట్ చేసేస్తాను. సార్, మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. నేను షకీలని కిడ్నాప్ చేయలేదు సార్. ఇంకేమైనా అడగండి సార్, చేస్తాను. చెప్పడానికి ఐడియాలు ఏం మిగలేదు. నువ్వు నాటుగుళ్ళు సప్లై చేస్తున్నావు, ఎన్కౌంటర్ లో కాల్ చేస్తాను. నా దగ్గర నాటుగుళ్ళు లేవు కదా. తప్పించుకోవడానికి ట్రై చేసావు, షూట్ చేసేస్తాను. ఏండి, మీరే క్వశ్చన్లు వేస్తున్నారు, మీరే సమాధానాలు చెప్తున్నారు. గ్యాప్ ఎక్కడ ఇస్తున్నారు సార్ నేను పారిపోవడానికి? నాకు అర్థమైంది సార్, ఈ డబ్బు ఇచ్చేయాలి. అందులో ఎంత ఉందో కూడా నాకు తెలియదు. ₹1 కూడా నేను తాకలేదు సార్. మొత్తం డబ్బులు మీరే తీసుకోండి సార్. షకీలా గురించి నాకు ఏమీ తెలియదు సార్. ఈ డబ్బులకి షకీలాకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఏంటి సార్? ఇదిగో చూడండి సార్, నా పెళ్ళం మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు షకీలా తెలియదన్నది నిజం. నా పెళ్ళం పేరు అఖిల అన్నది అంతకంటే నిజం. అఖిల ఇంటి పేపర్లు తనఖా పెట్టి ఆ వచ్చే 2 కోట్లతో సినిమా తీయాలనుకున్నాను సార్. ఇది కూడా కావాలా? అప్పుడు నేను వెళ్ళొస్తానండి. సినిమా తీవా? ఎలా చేయగలను? అంతకంటే మంచి కథతో మీరు చూపించిన సినిమాయే బాగుంది సార్. వస్తాను సార్. డబ్బు పోతే పోయింది, ప్రాణాలు కార్ తీసుకెళ్ళవా? ఎలాగో నేను సినిమాని కంప్లీట్ చేయలేను. ఫైనాన్స్ వచ్చి కారు పట్టుకుపోతాడు. కావాలంటే నువ్వు కారు ఉంచుకో, ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టుకో, నేను నడిచి వెళ్తాను.